హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అప్పుకి ఇక పిజ్జా డెలివరీ ఇవ్వడానికి ఇక జాబ్ అయితే వస్తుంది. ఆ జాబ్ ఇప్పించిన నందు అనే తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ నందు అని చెప్పి అప్పు అనగానే, ఎందుకే థ్యాంక్స్ చెప్తావు, అసలు నువ్వు తలుచుకుంటే ఇలాంటివి ఎన్నో కూడా సొంతగా కొనుక్కొని నాలాంటి వాళ్ళకి జాబ్ ఇప్పిస్తావు. ఇంకా నువ్వు కావాలనే కదా ఆ కళ్యాణ్ని ఉన్నవాడనేక ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని చెప్పి అనగానే, నేనేమి కావాలని కాదు, తను నా ఫ్రెండు, అయినా నేను డబ్బుంది లేదు అని చెప్పి కాదు. అలా అయితే నీకు డబ్బుందా, నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాను అనగానే, నువ్వు ఊరుకోవే, నాతో ఏంటే ఆ కళ్యాణ్కి పోలిక, నేనేదో ఇక పిజ్జా డెలివరీ చేసుకుంటూ ఉంటాను, తను అలా కాదు కదా, అపర కోటీశ్వరుడు. ఇక నాలాంటి ఆడపిల్లలు ఎవ్వరైనా కూడా అంత డబ్బున్న వ్యక్తితో ఫ్రెండ్షిప్ అని పేరుతో ఇక లైఫ్ సెటిల్ చేసుకుంటారని చూస్తారులేవే, నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు, నాకు తెలుసులే అనగానే, ఇక చాలు ఆపుతావా, ఏంది నీ లొల్లి, నువ్వేదో నాకు ఇక్కడ పిజ్జా డెలివరీకి ఇక జాబ్ ఇప్పించావని ఇక నువ్వు ఏదంటే అది నేను సరే అని అంటాననుకున్నావా, మనసులో ఉన్న మాటే చెప్తాను. అయినా ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ విషయాల్లో ఏం జరుగుతుందా అని తొంగి చూసే బుద్ధి ఎప్పటి నుండి వచ్చింది, నేను ఏం చెప్పినా నాకైతే నువ్వెంతో కళ్యాణం అంతే, ఇంకా ఎక్కువ అయితే మాట్లాడద్దు, టైం అయితే పిజ్జా డెలివరీకి ఇంకా నాకు కాల్ వస్తుంది అని చెప్పి ఇక చాలా కోపంతో అక్కడి నుంచి అప్పు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఇక అపర్ణాదేవికి అలాగే దానిలక్ష్మికి ఇద్దరికి కూడా ఒకరి మాట ఒకరికి అంటే పడకుండా అయిపోతుంది. ఇక అందువల్ల కళ్యాణ్ అయితే దీంతో పాటు మంచి ఆలోచన వచ్చింది. ఇక పెద్దమ్మకి అలాగే అమ్మకి ఇద్దరికి కూడా ఎడమొహం పెడమొహం అవడం వల్ల కావ్య వదినకైతే బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి వెంటనే కూడా కావ్య వదిన అని చెప్పి తీసుకొని వస్తాడు. ఏంటి కవి గారు ఏమైంది అనగానే, ఇక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది, మీరు ఎంచక్క ఆఫీస్కి వెళ్ళొచ్చు అనగానే, ఏంటి ఐడియా అని చెప్పి అడుగుతుంది. ఇంకేమీ లేదు, ఇక పెద్దమ్మకి అలాగే మా అమ్మకి ఇద్దరికి కూడా అస్సలు పడట్లేదు, ఇద్దరు కూడా కావాలని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు, అందుకే నువ్వేం చేస్తావంటే అని చెప్పి తీసుకొని వస్తాడు. ఇక అక్కడ అప్పటికే నుంచొని ఇక దానిలక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి పెరడ్లోకి వచ్చి, కావ్య వదిన నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పు, అంతే చాలు అనగానే, ఏంటి కవి గారు ఇదంతా అవసరమా అనగానే, అవసరమే. ఏంటి, రాజన్నయ్య నిన్ను వదిలేసి వేరొక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా, ఇక ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఇంకా ఎక్కడికో దారితీస్తే నీకు ఇష్టమేనా చెప్పు, రాజన్నయ్య నీకు అవసరం లేదా అనగానే, నాకెందుకు అవసరం లేదు కవి గారు, మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం అని చెప్పి అంటుంది కావ్య. మరి సరే అయితే ఇప్పుడు మీరు మా అమ్మకి వినపడేలాగా మాట్లాడండి, ఖచ్చితంగా మీరు ఏదంటే దానికి ఆపోజిట్ అంటేనే కదా మా అమ్మకి ఈ మధ్య, అందుకోసం అనగానే ఇక వెంటనే ఇద్దరు కూడా పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వదిన, ఏంటో ఇందాక చెప్పాలనుకున్నావు అనగానే, అదే కవి గారు నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, అది కూడా అన్నయ్య ఆఫీస్లోనే, ఇక ఏదో రకంగా ఆఫీస్కి వెళ్ళి ఇక అక్కడ డిజైనర్గా ఎంప్లాయీగా జాయిన్ అయిపోతాను, నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని చెప్పి ఇక పెద్దగా మాట్లాడుతూ ఉంటే, ఇక కావ్య జాబ్ చేయడమా, అది కూడా ఇంకా మన ఓన్ ఆఫీస్లో, ఇంకా ఈవిడ గారు కనుక అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నదంతా కూడా మార్చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యని ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది దానిలక్ష్మి. ఇక అందరూ డైనింగ్ దగ్గర కూర్చొని ఇక టిఫిన్ చేస్తూ ఉంటే టిఫిన్ తీసుకొని వస్తుంది కావ్య. ఇక వెంటనే అత్తయ్య గారు అని చెప్పి ఇక అపర్ణాదేవికి టిఫిన్ చేస్తూ, ఇక మీతో అనగానే, ఏంటో చెప్పు కావ్య, ఏంటి ఏదో అడగాలనుకుంటున్నావు కదా అడుగు అని చెప్పి అంటుంది. ఆ మాటకి కావ్య వెంటనే, అది మన ఆఫీస్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య గారు, అక్కడ ఫ్యాషన్ డిజైనర్గా ఇక ఎంప్లాయీగా చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే అక్కడే ఉన్న దానిలక్ష్మి, ఇంకా ఏంటి, ఎప్పుడో చెప్పింది కదా అక్క నిన్ను ఆఫీస్కి వెళ్ళొద్దని, ఇంకా ఇంట్లోనే ఉండి వంట చేసుకొని అందరికీ వడ్డిస్తూ ఉండాలి, నీకు వంటగదే సెట్ అవుతుంది అని చెప్పి అంటుంది దానిలక్ష్మి.
ఇక అపర్ణకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వేంటి నా కోడల గురించి డిసైడ్ చేస్తున్నావు? తను ఎక్కడుండాలో నువ్వే చెప్పాలా? ఒక అత్తగారిగా నన్ను అడిగింది, నా పర్మిషన్ తీసుకుంది నా కోడలు. ఇదిగో కావ్య, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్తున్నావు కూడా, నాకు ఇష్టమే. నువ్వు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రాజ్ దగ్గర చేదడు వాదడుగా రాజ్కి అన్ని విధాలా సహాయం చేస్తూ ఉండు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా రుద్రాణి, అనామిక, ధాన్యలక్ష్మి ముగ్గురు మొహాలు మారిపోతాయి. ఇక అనామిక మొహం అయితే చెప్పనవసరం లేదు. ఇక వెంటనే ఎక్కడెక్కడో ఆలోచనలకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఈ కావ్య ఆఫీస్కి వెళ్తుందా అని చెప్పి కోపంతో సగం టిఫిన్లోంచే లెగిసి ఇక వెళ్ళిపోతుంది. అదేంటక్క అలా అంటావు? ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకొని కావ్య ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? మరి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అనగానే, అదేంటి అలా అడుగుతున్నావు? నన్నెందుకు అడుగుతున్నావు? ఇంట్లో పనులు ఎవరు చేస్తారో నువ్వు మీ కోడలు ఇద్దరూ మాట్లాడుకోండి. నా కోడలు ఇప్పటి వరకు అన్ని పనులు చేసింది, అందరికీ ఏం కావాలో అన్నీ అందించింది. ఇంకా కావ్య ఇంట్లో పనులు చేయదు, ఆఫీస్కి వెళ్తుంది. తనకు కూడా ఉంటుంది కదా, ఎప్పుడు కూడా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య బందికాన చేయకూడదు కదా అని చెప్పి అనడంతో ఇక దెబ్బకి నోరు మూసుకుంటుంది ధాన్యలక్ష్మి. ఇక రాజు అయితే అప్పుడే ఇక కిందకి వస్తూ ఉంటాడు. రావడం చూసి ఇక కావ్య అయితే చాలా సంతోషంగా, ఏమండి నేను కూడా మీతో పాటు ఆఫీస్కి వస్తున్నాను ఈ రోజు నుంచి అని చెప్పి అంటుంది. అదేంటి నువ్వు ఆఫీస్కి రావడం ఏంటి అని చెప్పి అనగానే అక్కడే ఉన్న అపర్ణ వెంటనే వచ్చి, ఒరే రాజ్, ఈ రోజు నుంచి ఇక నీతో పాటు కావ్య కూడా ఆఫీస్కి వస్తుంది అని చెప్పడంతో, అదేంటి మమ్మీ అనగానే, తనకి నీతో పాటు ఆఫీస్కి వచ్చి అక్కడ వర్క్ చేయాలని ఉందని నాతో చెప్పింది. తనకు కూడా చాలా వరకు డిజైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, తను బాగా వేస్తుందని నువ్వు చాలాసార్లు పొగిడావు. ఆఫీస్లో అందరికీ కూడా కావ్య మీద మంచి అభిప్రాయం ఉందని కూడా చెప్పావు. ఇప్పుడు కావ్య ఆఫీస్కి వస్తుందంటే మంచిదే కదా, నీకు సహాయంగానే ఉంటుంది కదా అని చెప్పి అనడంతో, అవునవును సహాయంగానే ఉంటుంది మమ్మీ, నీకు ఇష్టమే కదా అనగానే, నాకు ఇష్టమేరా, ఏ నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతుంది అపర్ణ. లేదు మమ్మీ, నాకు కూడా ఇష్టమే, కళావతి ఆఫీస్కి రావడం ఏంటి అని చెప్పి అనుకున్నాను, అంతేగాని ఇంకా ఎంప్లాయ్గా జాయిన్ అవుతుందా, సరే సరే అయితే అని చెప్పి చాలా పొడి పొడిగా మాట్లాడేసి ఇక టిఫిన్ దగ్గరికి వస్తాడు. ఇక టిఫిన్ అయితే కావ్య అక్కడి నుంచొని పెట్టదు. ఏంటి నా మొహం కేసు చూస్తున్నావు, టిఫిన్ పెట్టు అని చెప్పి అనగానే, ఏమో మీరు ఈ మధ్య ఇంట్లో టిఫిన్ చేయక చాలా రోజులైంది కదా, బయట ఎక్కడైనా తినేస్తారేమోనని అని చెప్పి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో టిఫిన్ చేయకుండా బయట చేయడం ఏంటి? ఏదో ఎమర్జెన్సీలో ఏదో 1-2 సార్లు తిన్నాను, అంత మాత్రానే డైలీ ఇంకా భోజనమే మానేయాలా ఏంటి అనగానే, ఏమోనండి ఈ మధ్య కొత్త రుచులకు మీరు అలవాటు అవుతున్నారు కదా, ఒకసారి తిన్నా 2 సార్లు తిన్నా బయట ఫుడ్డే, ఇంట్లో ఫుడ్డే ఏమో కదా అని అడుగుతున్నాను అని చెప్పి కావాలని మాట్లాడుతుంది కావ్య. సరే కానీ తెగ ఆకలేస్తుంది, ఇక వడ్డించు, నేను టిఫిన్ చేసేసి ఇక అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అనగానే, ఆఫీస్కే కదా అని చెప్పి అంటుంది కావ్య. అవునే, ఏంటి ఇప్పుడే నీ బాధ? ఆఫీస్కే వెళ్తున్నాను, ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పి అనగానే, ఏమో ఈ మధ్య మీరు బయట ఉంటూ ఒక్కొక్కసారి ఆఫీస్లో ఉంటూ బయట ఉన్నానని అంటున్నారు కదా, అందుకే అడిగాను అని చెప్పి ఇక వెంటనే చీరని ఒక్క దులిపి లోపల నుంచి టిఫిన్ తీసుకొచ్చి పెడుతుంది. అమ్మ బాబోయ్, దీని కళ్ళు చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. ఇదేంటి నన్ను ఉరిమి చూస్తుంది, అయినా ఆఫీస్కి వస్తానంటుంది ఏంటి కళావతి ఎన్నడూ లేనిది అమ్మ పర్మిషన్ కూడా తీసుకుంది, మమ్మీ కూడా కళావతికే సపోర్ట్ చేస్తుంది, అయినా ఇది ఈ మధ్య ఇక నన్ను కూడా ఇండైరెక్ట్గా బోల్డ్ అని క్వశ్చన్లు వేస్తుంది. ఇక ఆఫీస్కి వచ్చిందంటే ఖచ్చితంగా నన్ను అక్కడ బ్రతకనివ్వదు. సరే ఏదో ఒకటి, ఇక మమ్మీ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్కి అయితే తీసుకొని వెళ్ళాల్సిందే, లేదంటే నన్నేదో అనుకుంటారు అని చెప్పి ఇక వెంటనే కూడా తన పని తను చేసుకుంటూ ఇక టిఫిన్ చేస్తూ ఉంటే, ఇదిగో కళావతి ఆఫీస్కి వస్తానన్నావు కదా, నువ్వు కూడా తొందరగా రెడీ అయితే తీసుకొని వెళ్తాను అని చెప్పి అనగానే, ఇదిగోండి నేను ఎప్పుడో రెడీ అని చెప్పి బ్యాగ్తో సహా వచ్చి ప్రత్యక్షమవుతుంది. ఏంటి ఇప్పుడు ఇక్కడేగా ఉన్నావు, అప్పుడే ఏంటి అనగానే, అయ్యో నేను ఎప్పుడో రెడీ అండి అనగానే, అదేంటి మమ్మీకి ఇప్పుడే అడిగావు కదా, అంతలో ఎలా రెడీ అయ్యావు అనగానే,
అది నాకు తెలుసండి, అత్తయ్య గారికి నా టాలెంట్ తెలుసని అందుకే ఒప్పుకుంటారని ఇలా రెడీ అయ్యాను. సరే మీరు టిఫిన్ చేసేసి త్వరగా వచ్చేయండి, నేను వెళ్ళి ఇక అమ్మమ్మ తాతయ్య గారి ఆశీర్వాదం తీసుకొని వస్తాను అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య దగ్గరికి వస్తుంది కావ్య. వచ్చి కాళ్ళకు నమస్కారం చేస్తుంది. అమ్మమ్మ, నేను ఈరోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను, ఇక అక్కడ నేను మంచిగా వర్క్ చేసుకోవాలని ఆశీర్వదించండి అనగానే, అయ్యో కావ్య, అక్కడేంటమ్మా, నువ్వు ఎక్కడా కూడా మంచిగానే వెళ్తావు, ముందు మార్గంలోనే వెళ్తావు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా మంచిగా జరగాలి, ఇక ఆఫీస్లో కూడా నీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి, సరేనా అని చెప్పి ఇక మంచిగా ఆశీర్వదిస్తారు. ఇక వెంటనే అక్కడి నుంచి కావ్య ఇక కారులో వెళ్ళి కూర్చుంటుంది. రాజ్ కూడా ఇక టిఫిన్ చేసేసి ఇక శ్వేత ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే ఇక మర్చిపోయి ఇక అక్కడి నుంచి కారుకి ఎక్కేస్తాడు. ఇక దారి పరుగున ఇద్దరు కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఆఫీస్కి అయితే చేరుతారు. ఇక శ్వేత అయితే, ఇదేంటి, రాజ్ నన్ను కలుస్తానని చెప్పాడు కదా, అలాంటిది ఫోన్ కూడా కలవట్లేదేంటి, కొంప తీసి ఆఫీస్ కొని వెళ్ళిపోయాడా ఏంటి, సరే మన ఆఫీస్లోకే వెళ్దాం, ఆఫీస్ దగ్గర నుంచే ఇక రాజ్ని కలవచ్చు అని చెప్పి ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది శ్వేత. ఇక రాజ్ అలాగే కావ్య, శ్వేత ముగ్గురు కూడా అనుకోకుండా ఆఫీస్లోనే కలుస్తారు. ఇక రాజ్ కావ్యలు ఇద్దరిని కారులో నుంచి దిగేసరికి అక్కడికి ఆల్రెడీ శ్వేత ఉంటుంది. శ్వేత వెంటనే, ఇదేంటి ఇలా ఇక ఈ కావ్యను వేసుకొని వచ్చారు రాజ్ అని చెప్పి మోహన్ని తిప్పేస్తుంది. ఇక అప్పటికే కావ్య ఇక కారు దిగడంతో వెనక నుంచి ఉన్న శ్వేతని గుర్తుపడుతుంది. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఈ అమ్మాయి గురించి ఈరోజు అన్ని వివరాలు అడగాలి అని చెప్పి ఇక దిగడంతో నడుచుకుంటూ వస్తుంటే, కావ్య, నువ్వు కళావతి, నువ్వు వచ్చి క్యాబినెట్లో కూర్చో అనగానే, లేదండి, ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశానే, హలో మీరెవరు, ఎందుకోసం వచ్చారు ఇక్కడికి, మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారా అని చెప్పి కావ్య అడుగుతుంది. హే కాదు, తను నా ఫ్రెండు, తను నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, ఇక నా వైఫ్ శ్వేత, తిను నా వైఫ్ కళావతి అని చెప్పి పరిచయం చేస్తాడు. ఇక ఎమ్మటే నమస్కారం అని చెప్పి కావ్య షేక్ హ్యాండ్ ఇస్తుంటే శ్వేత ఇక నమస్కారం చేస్తుంది. తను నా ఫ్రెండు శ్వేత, చిన్నప్పటి నుంచి నాకు క్లాస్మేట్, అంతే, ఓన్లీ ఫ్రెండ్ అని చెప్పి అంటాడు. వెంటనే అవునా అని చెప్పి ఇక కావ్య కూడా అట్లానే రిసీవ్ చేసుకుంటుంది. ఇక ఇంతలో ఇక శృతి వచ్చి, సార్ మీకోసం ఇక మీటింగ్ అయితే అరేంజ్ చేస్తాం, ఖచ్చితంగా మీరు 1 అవర్ వరకు మీటింగ్లోనే ఉంటానన్నారు కదా, ఇక మీ ఫోన్ని అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తారు కదా అనగానే, బాగానే టైంకి గుర్తు చేసావు అని చెప్పి హడావుడిగా ఇక రాజు అయితే రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక కావ్యకి ఎదురుగానే శృతి నుంచొని ఉంటుంది. శృతిని కింద నుంచి మీద దాకా చాలా సీరియస్గా చూస్తుంది కావ్య. ఏంటి నన్ను ఇలా చూస్తుంది, తినేసేలాగా చూస్తుంది, అయినా ఈరోజు ఒక్కరోజే వచ్చిందా, రోజు వస్తుందా, ఏదో ఒకరోజు వచ్చి ఉండొచ్చు, ఈ రోజుకి ఇక ఏదో రకంగా వెనుతిరగాల్సిందే, ఇక రాజ్ కోసం అనవసరంగా ఇలా రెడీ అయ్యి వచ్చాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక కావ్య అయితే ఏమి అనకుండా, సరే లోపలికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళిపోయిన మరుక్షణం శ్వేత ఫోన్ చేస్తుంది. శ్వేత ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇక దూరం నుంచి విండోలోంచి ఇక అంతా వినబడుతూ ఉంటుంది కావ్యకి. కావ్య విన్న సంగతి శ్వేత అస్సలకి తెలీదు. ఇక శ్వేత వెంటనే, ఏమోనే నాకు అస్సలు తెలీదు, ఈరోజు రాజ్ నేను అలాగే బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇక తన వైఫ్ని తీసుకొని వచ్చాడు, డిసప్పాయింట్ అయింది, ఇక ఏదో ఒకరోజు ఖచ్చితంగా నేను ఇక రాజ్ని అలాగే తన వైఫ్ కావ్యని ఇద్దరిని విడదీసేస్తానన్న సంగతి పాపం ఆ పిచ్చి మొహం కావ్యకి తెలియదు అని చెప్పి అంటూ ఉంటే ఇక దూరం నుంచి, ఏంటే నాది పిచ్చి మొహమా, నువ్వేనే అచ్చం ఇక కోడిగుడ్డుని గీసలు గీసేసిన మొహంలా ఉన్నావు, నీ సంగతి ఇలా కాదు అని చెప్పి కావ్య ఇంకా ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటే, ఛాలెంజ్ అయ్యి నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా 1 మంత్లో రాజ్ని నా వల్లోకి వేసేసుకుంటాను, ఇక రాజ్ భార్య కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఈ దుగ్గిరాల వారి ఇంట్లో
కోడలుగా అడుగు పెట్టబోతున్నాను. కంగ్రాచ్యులేషన్స్ చెప్పవే, ఎందుకంటే రాజ్కి నేనంటే చాలా ప్రాణం. ఇక తన వైఫ్ అంటే పెద్ద ఎప్పుడూ ఇష్టపడినట్టుగా నా దగ్గర ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి ఇక తన నిజ స్వరూపాన్ని అవతల వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే కావ్య అయితే బయటకు వస్తుంది. ఇక ఫోన్ పెట్టేసిన మరుక్షణం క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది కావ్య. ఇక అయోమయంగా శృతి చూస్తూ ఉంటే శ్వేత చూస్తూ ఉంటే ఏంటి ఆపేసావేంటి, ఫోన్లో మాట్లాడు, ఫోన్లో మాట్లాడుతూ ఇక గుడ్డిగా కలలు గంటూ ఉంటూ ఏంటి నువ్వు నన్ను అలాగే నా భర్తని వేరు చేసి నా కుటుంబంలో అడుగు పెడతావా ఏంటి, పిచ్చి ఏమన్నా వచ్చిందా నీకు అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇక వెంటనే శ్వేత ఏంటి ఏంటి మాట్లాడుతున్నావు, రాజ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, రాజ్ నీకు అబద్ధం చెప్పాడు, రాజ్కి నిన్నంటే చాలా ప్రేమ, రాజ్ నేను లేకపోతే ఉండలేడు, మేమిద్దరం ఒకరి మీద ఒకరికి కొండంత ఆశని పెంచుకొని ప్రేమించుకుంటున్నాం తెలుసా నీకు అని చెప్పి కావాలని శ్వేత చెప్తుంది. ఇక వెంటనే కావ్య అంతా ఒకప్పుడు ఇక నువ్వు అలాగే మా ఆయన ప్రేమించుకున్నారేమో కానీ ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు తనకి నేను భార్యని ఉన్నాను, తన తన గుండెల్లో నేను లేకపోవచ్చు కానీ తను ఇంట్లో నేను ఉన్నాను, ఒక స్థానం అంటూ నాకుంది. అయినా నీకు ఈ రకంగా మాట్లాడడానికి సిగ్గు లేదా, నన్ను నా భర్తని విడదీసి నిన్ను పెళ్లి చేసుకుంటాడని నువ్వు ఎలా కనలుగంటున్నావు, ఎప్పటికీ జరగని పని, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఎంతలా మోసం చేసినా నా భర్త నిన్ను పెళ్లి చేసుకోడు కనుక పెళ్లి చేసుకోడు, ఆ మాత్రం నా భర్త మీద నాకు నమ్మకం ఉంది అనగానే ఏంటి ఛాలెంజా, నాకే నువ్వు ఛాలెంజ్ విసురుతున్నావా, నీ భర్త కంటే ముందు నాకు లవర్, ఆ సంగతి నీకు తెలుసా అనగానే అన్నీ తెలుసు, నీ వేషాలన్నీ తెలుసు, నువ్వు ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నాను నేను, ఏంటి నా భర్తని నన్ను విడదీసి నువ్వు నీ అత్యాశతో మా అత్తవారింటికి అడుగు పెట్టాలని అనుకుంటున్నావని కూడా తెలుసు నాకు, నా భర్త నిజంగా నీ లవరే అయితే ఇప్పుడు ఖచ్చితంగా నిన్ను చూసి బెదిరేవాడు, అలా కాకుండా నాకు నీకు పరిచయం చేసి తన పని తను ఇక వెంటనే ఇక బోర్డు మీటింగ్కి వెళ్ళిపోయారు. నా భర్త గురించి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడద్దు, అయినా నీతో నాకు ఛాలెంజ్ ఏంటి, ఈరోజు ఉంటావు రేపు వెళ్ళిపోతావు, మధ్యలో వచ్చిన ఇక ఒక ఫ్రెండ్వి, నాతో నీకు పొంతనా అని చెప్పి కావ్య చాలా దుమ్ము దులిపేస్తుంది శ్వేతని. ఇక శ్వేత అయితే వెంటనే ఇదిగో కావ్య నీకు మళ్ళా చెప్తున్నాను, రాజ్కి నాకు లవ్ అఫేర్ ఉంది, తను నన్ను లవ్ చేస్తున్నాడు అనగానే నోర్మి, ఇంకొక మాట నా భర్త గురించి తక్కువ చేసి మాట్లాడావంటే నీ చంప చెల్లు అనిపిస్తాను జాగ్రత్త, నోడికి వచ్చినట్టుగా మాట్లాడినంత మాత్రాన ఇక నీది నిజమైపోతుంది అనుకుంటున్నావా, నీ లవర్ అయినా నీ లవర్ కాకపోయినా ఆయన ఇప్పుడు నా భర్త గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా శ్వేత, నువ్వు తట్టా బుట్టా సర్దుకొని ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతే చాలా మంచిది, లేదంటే చాలా సీరియస్గా ఉంటుంది పరిస్థితి, నా గురించి నీకు తెలియదు, నేను పైకి మాత్రమే సాఫ్ట్గా కనిపిస్తాను, నేను ఇంకా పూర్తిగా బరిలోకి దిగితే నువ్వు కాదు కదా ఎవరు దిగి వచ్చినా ఊరుకోను, జాగ్రత్త అని చెప్పి కావ్య వార్నింగ్ ఇస్తుంది. చూడు కావ్య, నీకు నాకు గొడవ ఎందుకు, రాజ్ మనసులో ఎవరున్నారో నువ్వే తెలుసుకుంటావు, అంతెందుకు ఈ ఆఫీస్కి రోజు నువ్వు వస్తూ ఉంటావని అర్థమైపోయింది, ఇక నువ్వే వస్తావు కదా, రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ కనిపెట్టు, నీకే చివరికి అర్థమవుతుంది రాజ్ నన్ను లవ్ చేస్తున్నాడా లేదంటే నిన్ను ఇష్టపడుతున్నాడా అన్నది నీకే అర్థమవుతుంది. అప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా రాజ్ దగ్గర నువ్వు ప్రస్తావన తెచ్చావంటే నువ్వు ఓడిపోయినట్టే, నువ్వు ఓడిపోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి అనగానే కావ్య సైలెంట్ అయిపోతుంది. ఏంటి కావ్య, ఇందాకంతా తెగరెచ్చిపోయావు, ఇప్పుడేంటి అసలు మాట్లాడలేదు అని చెప్పి అనగానే ఏంటి నువ్వేదో అన్నావని నేను ఏదో సైలెంట్ అయ్యాను అనుకుంటున్నావా, సరే నేను ఈ రోజు నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నా, నా భర్త నన్ను తప్ప నిన్ను ఇష్టపడట్లేదని ప్రూవ్ చేస్తాను, సరే ఛాలెంజ్ అని చెప్పి ఇద్దరు కూడా ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ చూస్తే కావ్య ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల
కిచెన్లో ఎక్కడి సామాన్లు అక్కడే ఉంటూ ఇక వంట ఏమీ లేకుండా చాలా ఘోరంగా ఉంటుంది కిచెన్ పరిస్థితి. ఇక అది గమనించిన ఇందిరాదేవి నా మనవరాలు ఇంట్లో లేకపోయేసరికి ఇంట్లో వంట మనుషులు చేస్తున్నారా దెయ్యాలు చేస్తున్నారా అన్నట్టుగా మారిపోయింది. ఇక దానిలక్ష్మి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఇక వెంటనే దానిలక్ష్మి వస్తుంది. ఏంటి అత్తయ్య గారు అని పిలవగానే, ఏంటి నువ్వే అన్నావు కదా ఇక నుంచి మా వంట నేను చేసుకుంటాను, ఇక నీ వంట నాకు అవసరం లేదు అని చెప్పి కావికి చెప్పావు కదా అనగానే, చెప్పాను అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. మరి నీ వంట నువ్వు చేసుకున్నాక కిచెన్ పరిస్థితి అంతా చూసుకోవాలి కదా, నువ్వు కనీసం అన్ని గిన్నెలు తీసేసి ఎక్కడవక్కడ పెట్టేశావు, ఇక నీ మా నాన్న నువ్వు వెళ్ళిపోయావు, ఇదంతా ఎవరు సర్దుతారు, నువ్వు సర్దుతావా నీ కోడలు సర్దుతుందా అని చెప్పి ఇక అంటుంది. ఇక ఇందిరాదేవి, ఏంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు, ఏదో చిన్న పని ఉండి ఇక బయటకు వచ్చి కిచెన్లో సర్దడం మర్చిపోయాను, అంత మాత్రానికే ఇంత గట్టిగా నా మీద అరుస్తున్నారేంటి అనగానే, నేను ఆ మాత్రం అరవకూడదా, నువ్వు నాకు కోడలివే అవుతావు, కూతురివి కాదు, ఎప్పుడు కోడల్ని కోడల్లాగే చూడాలని నాకు అర్థమైంది అని చెప్పి ఇందిరాదేవి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక చచ్చినట్టుగా దానలక్ష్మి కిచెన్ అంతా సర్దుతూ ఉంటుంది. ఇక అప్పటికే అనామిక వస్తుంది. అనామికను చూసి ఇక హెల్ప్ ఏమన్నా చేస్తుందేమో, నా నోటితో నిన్ను చెప్పకుండా తనే పనిని పట్టుకొని చేస్తుందేమో అని చెప్పి దానలక్ష్మి అనుకుంటూ ఉంటే, అనామిక వచ్చి, ఆంటీ నాకు చాలా హెడేక్గా ఉంది, కొంచెం నాకు కాఫీ ఇస్తారా అని చెప్పి పనిని చెప్పి మరి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే దానలక్ష్మి, ఏంటి కోడలు అనుకుంటే కొరివిని తెచ్చుకున్నట్టు అయింది, కనీసం కొంచెం పని కూడా హెల్ప్ చేయింది పోగా ఇక అత్తగారికి ఆర్డర్ వేసి వెళ్తుంది, కలియుగం అయిపోయింది అని చెప్పి మనసులో అయితే దానలక్ష్మి ఇక ఒక రకంగా ఫీల్ అవుతుంది. ఇంతలో ఇంకా అక్కడికి కళ్యాణ్ వస్తాడు. అనామిక అని చెప్పి పిలుస్తాడు. ఏంటి ఏమైంది కవి గారు అని చెప్పి అనగానే, అమ్మ కిచెన్లో అంత సర్దుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు వెళ్ళి సర్ది మా అమ్మని ఇంకా ఇక్కడ వైపు పంపించు, ఎప్పుడైనా అత్తగారు అలా పనిచేస్తుంటే అలా కూర్చొని ఉండడం కరెక్ట్ కాదు కదా అనగానే, నాకేం పట్టింది చెప్పు కళ్యాణ్, నేను అసలు ఎందుకు చేస్తాను, నేను ఇక కోటీశ్వరాల ఇంటికి కోడల్ని ఎందుకు అయ్యాను, ఈ పనులన్నీ చేయడానికేనా, ఇటు చూస్తే నువ్వు ఇక ఏ ఆఫీస్కి వెళ్లకుండా ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో కవిత్వాలని చెప్పి రాసుకుంటున్నావు, ఇటు చూస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, అంటే అందరికీ కూడా ఇక నేను ఊడిదం చేస్తూ కూర్చోవాలా ఏంటి, నేనేం చేయను అని చెప్పి అనామిక అంటుంది. ఇంతలో దానిలక్ష్మి అక్కడికి వస్తుంది. ఆగు, ఏం మాట్లాడుతున్నావు, ఇంట్లో అందరికీ నువ్వు ఎప్పుడు పనిచేసావు, పెళ్ళి అయ్యి 10 రోజులైంది, ఒక్కరోజు కూడా కనీసం మెట్లు దిగి కిందకు వచ్చిన పాపానికే లేదు, ఇక ఒకరోజు అందరికీ కాఫీలు టీలు అని చెప్పి ఇస్తానని చెప్పి చాలా ఘోరంగా చేసి ఇంకెప్పుడు నిన్ను వంట చేయమని అడగకూడదని ఇక ఒక రకమైన ప్లానింగ్ వేసావు, ఇప్పుడేంటి నువ్వు కోటీశ్వరరాలి కోడలివైతే మాత్రం ఇంట్లో పని చేయవా, నాకంటే అలాగే మీ అత్తయ్య గారి కంటే ఇద్దరికంటే గొప్పదానివా ఏంటి, మేమిద్దరమే మా పనులు మేం చేసుకుంటుంటే నీకు ఇక దానిలక్ష్మి చేతికొచ్చి కాఫీ ఇవ్వాలా, చూస్తూనే ఉన్నాను అన్నీ కూడా, వెళ్ళి పని మొత్తం అందుకొని పనంతా చెయ్యి, ఎందుకంటే నా కోడలు కావ్య పెళ్ళైన 6 నెలల నుంచి వంటగదిలో మగ్గిపోయింది, ఈరోజు బయటకు వెళ్ళేసరికి పని గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు, వెళ్ళి మీ అత్తగారి చేతిలోంచి పని అందుకొని మీ అత్తగారికి కూర్చోపెట్టు, చాలా గౌరవం దక్కుతుంది నీకు అని చెప్పి అంటుంది ఇక అపర్ణ. ఇక అలా మాట్లాడేసరికి దానిలక్ష్మి కూడా చాలా మంచిగా అనుకుంటుంది. అక్క కటుగా ఉంటుంది కానీ కరెక్ట్గా మాట్లాడుతుంది, నేనే అనుకోకుండా అనవసరంగా అనామికని నెత్తి మీద పెట్టుకున్నాను, ఇక అనామిక చాలా మంచిగా ఇంట్లో పనులన్నీ అర్థం చేసుకొని కావ్యలాగే ఉంటుందేమో అనుకుంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది, అనవసరంగా అక్కకి నాకు గొడవలకి కారణం అయ్యింది, ఎప్పుడు కూడా అక్కని తప్పు పట్టను నేను, ఇక ఈ ఆఫీసుల వల్ల ఉద్యోగాలని చెప్పి అక్కని తప్పు పట్టాను, ఇటు చూస్తే కావ్యను కూడా ఇక అనరాని మాటలు అన్నాను, అన్నిటికీ కారణం ఈ అనామికనే, ఎప్పుడు చూసినా చాలా సాఫ్ట్గా కనబడుతుంది కానీ మనసులో ఉన్నదంతా కూడా కుట్ర బుద్ధి అని చెప్పి అనుకుంటూనే ఇక బయటకు వస్తుంది. అనామిక వెంటనే వచ్చి ఇక కిచెన్లో మొహం అంతా మార్చుకొని ఇక చచ్చాన్రా దేవుడా అన్నట్టు పనులు చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక అనామిక వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. బేబీ ఏం చేస్తున్నావు అనగానే, ఏం చేస్తాను ఇంట్లో పని చేస్తున్నాను మమ్మీ, ఎందుకంటే ఇగో
ఈరోజే ఇక ఆ కావ్య ఆఫీస్కి వెళ్ళింది, ఇక సచ్చినట్టు నేనే చేయాలి ఈ పనులన్నీ అని అంటూ ఉంటే ఇక అప్పటికే అపర్ణ అలాగే దానలక్ష్మి ఇద్దరు కూడా ఇక కిచెన్ బయటే ఉంటారు. ఇక ఎవరు లేరనుకొని ఇక లాన్లోకి వస్తుంది. అక్కడికి వచ్చి ఇక దొంగతనంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఏంటి బేబీ నువ్వు చెప్పేది? కావ్య ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, నువ్వు కిచెన్లో ఉండడం ఏంటి? నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా, కావ్య కంటే ఎక్కువే కదా నువ్వు చదువుకున్నావు, ఆ మాత్రం నీకు తెలియదా అని అంటూ ఉంటే ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? పెళ్ళయి 10 రోజులు అయింది, ఈ మాత్రం దానికే ఇక ఆఫీస్కి వెళ్తానంటే ఒప్పుకుంటారా ఏంటి? అయినా కళ్యాణ్ను మనం అనుకున్నంత సాఫ్ట్ అయితే కాదు. నేనంటే ఆయనకి ఇష్టమే కానీ నా మాట అంటే ఆయనకి లెక్కలేదు. నువ్వు చెప్పినట్టు ఇక ఈ ఇంట్లోంచి విడగొట్టి తేవడం అంటే కష్టంతో కూడుకున్న పనే, కానీ ఏదో ఒక విధంగా ట్రై చేస్తాను. మెల్లగా ఇక కళ్యాణ్ని మారుస్తాను, మన ఇంటికి తీసుకొచ్చి మనం అనుకున్న విధాలుగా ఆస్తిని మన సొంతం చేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పటికే అపర్ణ అలాగే దానలక్ష్మి ఇద్దరు కూడా ఇక అనామిక మాటలన్నీ కూడా ఇద్దరు వింటారు. ఇక దానలక్ష్మి చాలా బాధపడుతుంది. అనామిక ఇంత ఘోరమైన అమ్మాయా, ఇక నా కొడుకు జీవితంలోకి వచ్చి నన్ను నా కొడుకును వేరు చేసి కుటుంబాన్ని సర్వనాశనం చేసి కుంపటి పెడదామని చూస్తుందా అని చెప్పి వెంటనే షాక్ అయిపోతుంది. ఇక అపర్ణ అయితే ఒక్కసారిగా ఇదిగో దానలక్ష్మి నీకు అర్థమైంది కదా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని, చూసావా నీ కోడలు భాగవతం, ఇక తన ఆలోచన ఆ రకంగా ఉంటుంది. అందుకే కళ్యాణ్ని ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో పనులు చేయొద్దని, ఇక కళ్యాణ్ని రాజుని ఒకేలాగా చూడమని కావాలని ఈ రకమైన గొడవలు పెట్టింది. ఇప్పటికైనా నమ్ముతావా అనగానే అక్క నాకు ఏమనాలో అర్థం కావట్లేదు, నిన్ను నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను, నిన్నుకు మించి కావ్య విషయంలో చెప్పరాని అనార్థం చేసుకున్నాను. ఈ అనామిక ఇలాంటి క్రూరత్వరాలని నాకు తెలియదు, దీని సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక దానలక్ష్మి వెంటనే వస్తుంది ఇక అనామిక దగ్గరికి. వచ్చి ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే నేను ఎవరితో మాట్లాడలేదు అత్తయ్య అని చెప్పి అంటుంది. ఇక వెంటనే ఫోన్ లాక్కొని మీ అమ్మతో ఇప్పటి వరకు మాట్లాడి ఎవరితో మాట్లాడలేదంటావేంటి? నువ్వు వచ్చిన పర్పస్సే వేరు, ఈ కుటుంబానికి ఎందుకు వచ్చావో ఏమి చెయ్యాలనుకుంటున్నావో అంతా నాకు అర్థమైంది, కానీ అదేమీ జరగదు, ఎందుకంటే నువ్వన్న మాటలన్నీ కూడా విన్నాను కాబట్టి అని చెప్పి దానలక్ష్మి అనగానే ఇక వెంటనే అవాక్కైపోతుంది అనామిక. ఏంటి తెంగర చూపులు చూస్తున్నావు? నా కొడుకుని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈ కుటుంబానికి కోడలు అయిపోదాం అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో నీ స్థానం ఎక్కడో నేను చూపిస్తాను. ఇప్పటి వరకు నిన్ను ఎంతో మంచిదానివేమోనని అనుకున్నా, కానీ అలా కాదు, నిన్ను ఎంత చాకరీ నీతో చేపిస్తానో అంత చాకరీ చేయించి నిన్ను మీ అమ్మని ఇద్దరిని కూడా ఇక నుంచొని పెట్టి నడి రోడ్డు మీద ఇద్దరి పరువు తీసేస్తాను. నా కొడుకుని వల్ల వేసుకొని నన్ను అలాగే నా కొడుకుని వేరు చేయాలనుకుంటావా? నీకెంత ధైర్యమే అని చెప్పి చెంపని చెళ్ళుమని వాయిస్తుంది ఇక దానలక్ష్మి. అనామిక వెంటనే ఏంటి నన్నే కొడతారా అనగానే కొట్టాలా తాట తీసేయాలా అని చెప్పి అపర్ణ ఇంకొక చంపని చెల్లమనిపిస్తుంది. ఇక ఇద్దరు కూడా ఇక అనామిక కుట్రని తెలుసుకుంటారు. అనామికకి కళ్యాణ్కి సెట్ కాదు, అనామికని దాని పుట్టింటికి ఇంటికే పంపించేయాలి, లేదంటే కుటుంబాలు ముక్కలైపోయి ఇక ఎవరికెవరు యమునా తీరులాగా అయిపోతుంది పరిస్థితి అన్న సంగతి అయితే ఇద్దరు తెలుసుకుంటారు. ఇక అనామికని పుట్టింటికి పంపించేయాలని ప్లాన్ చేసుకుంటారు. అనామిక ఇక బాధపడుతూ చేసిన తప్పుకి నన్ను క్షమించండి అని చెప్పి కావాలని అంటూ ఉంటే లేదు, నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, నా కొడుకుని నువ్వు ప్రేమించలేదు, నా కొడుకు వెనకాల డబ్బుని చూసి ప్రేమించావు, అదంతా నీ కుట్రని ఇప్పుడు అర్థమైంది అనగానే ఇక అక్కడి నుంచి ఇక వెంటనే వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే అనామిక 2 చేతులు పట్టుకొని ఇక ఆ దానలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా అనామికని పద నీ కుట్ర మొత్తం కూడా అందరికీ తెలియజేస్తాను అని చెప్పి ఇక వెంటనే హాల్లోకి అయితే అనామికని లాక్కొని తీసుకొని వెళ్తారు. ఇక ఇంట్లో అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఏదో పని మీద ఇక బయటకు వెళ్ళి వస్తాడు. ఏంటి ఏమైంది ఇంట్లో గొడవ అవుతుంది అని చెప్పి అనగానే ఇంతలో ఇక దానలక్ష్మి వచ్చి ఒరే కళ్యాణ్, ఇక ఈ అనామిక నిన్ను ప్రేమించలేదు, కావాలని నటించింది, ఇక వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంటే నా చెవులారా నేనే విన్నాను అనగానే అదేంటి అనామిక అలా మాట్లాడిందా? అలా ఎలా మాట్లాడతావు?
నేనైతే నమ్మను మమ్మీ అనగానే, ఏంట్రా ఇది, కన్న తల్లి ఎక్కువ, నీకు ఇంకా ఆ అనామిక ఎక్కువ, నీ ఇష్టం కోరి నువ్వు అనామిక ఇద్దరు బాగుండాలనే పెళ్లి చేశాను, కానీ దీని ప్రేమలో నిజాయితీ లేదు, ఇది నీ వెనక డబ్బు కోసమే పెళ్లి చేసుకుని తప్పించి నీతో కాపురం చేయడానికి కాదు, కావాలంటే మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అవ్వలేదు, ఇప్పటి వరకు దాని ఒంటి మీద నువ్వు చెయ్యే వేయలేదు, నిజమా కదా అని అనగానే, అవును మమ్మీ నిజమే అని చెప్పి అనగానే ఫోన్ని గట్టిగా లాక్కొని, ఈ ఫోన్లో వాళ్ళ అమ్మతో ఇందాకే మాట్లాడింది, ఇది రికార్డ్ మోడ్లో ఉంది, మొత్తం రికార్డ్ అయింది, కావాలంటే చూసుకోరా, దీని సంగతి ఏంటో నీకే తెలుస్తుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అనామిక బండారం అంతా కూడా ఫోన్లో వినేస్తాడు కళ్యాణ్. ఇక చాచి చంప దెబ్బ కొడతాడు. నువ్వు నీ మొహం నా కవిత్వాలంటే ఇష్టమని నా వెనక తిరిగి నన్ను ప్రేమలోకి దించి చివరాఖరికి నన్ను నా కుటుంబాన్ని వేరు చేయాలనుకున్నావా? చూసావా నీ కుట్రని ఏ రకంగా బయటపడిందో? ఆ దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మంచిని మంచే చేస్తాడు, చెడుని చెడే చేస్తాడు, మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి పో అని చెప్పి కళ్యాణ్ అయితే అనామికని బయటికి పంపించేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.